చలసాని శ్రీనివాస్ గారు, ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. విమోచన దినోత్సవం సందర్భంగా తీన్మార్ మల్లన్న ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, మొదట కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు రాజీనామా కూడా చేసినట్టున్నారు కదా, ఎమ్మెల్సీ రాజీనామా చేయలేదు. బడుగు బలహీన వర్గాల పార్టీ పెడుతున్నారు, ఈరోజు ఆ పార్టీ పేరు అనౌన్స్ చేస్తా అంటున్నారు. ఇది ఒక పక్షం అయితే, రెండవది మీరు చూశారు కల్వకుంట్ల కవిత బలహీన వర్గాల కోసం పార్టీ బలహీన వర్గాల కోసం పార్టీ పెడతాం. ఆమె సస్పెండ్ అయ్యారు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి. పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు, ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. త్వరలో పార్టీ పెట్టబోతున్నారు, అది కూడా లోకల్ బాడీస్ కల్లా ఆమె పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్తారని వస్తుంది. ఈ విధంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. పైన అమిత్ షా గారు, బాస్ ఆదాని గారు అని పేరు చెప్పిన ఈ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ పడి వెలవెల కొట్టుకుంటుంది. కోటి రతనాల వీణ తెలంగాణ, ఒక పోరాటం, సాయుధ పోరాటం స్ఫూర్తిన్న తెలంగాణలో పోరాటతత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, బట్ ఒక కసి పోరాటం ఉంది. ఈ కులం మతం కంటే కూడా మీరు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళండి, ఎక్కువ నీ రాజకీయ నాయకులు అలవాటు చేస్తారు ఏంటని రాజకీయ నాయకులు పడింది. తెలంగాణలో ఆ పోరాటతత్వం, తన ప్రాంతం, తమ అస్తిత్వం, తన ప్రజల అభివృద్ధి, అయ్యా ఎక్కడున్నారు బయట అన్నవా, అది చాలా సోషల్గా ఉంటుంది, అంతా సోషల్గా ఉంటుంది. ఎక్సెప్ట్ ఆ పై సోషల్గా కన్నా 1% అధికారం మదం ఉన్న బ్యాచ్ మినహాయిస్తే ఊళ్ళో సామాజిక అగ్రకులాలు మామూలు వాళ్ళు బాబా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు చాలా. ఇవాళ అలాంటి చోట్ల ఇవాళ కవిత గారు ఏదైతే నేను అన్నారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఆవిడ మీద ఎగనిస్ట్గా లేదు. ఒక తెలుగు బిడ్డగా ఆవిడ లోపల చేశారు, అవినీతి చేశారనే దాంట్లో మనం కాదు నిర్ణయం చేయాల్సింది. కానీ కేంద్ర ప్రభుత్వం బలి చేసింది. వాషింగ్ పౌడర్ నిర్మాలో జాయిన్ అయితే ఆవిడ బయటకు వచ్చేసి ఉండేవారు, రాకుండా నిలబడి అన్ని రోజులు శిక్ష అనుభవించి, అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఎంపీ ఇద్దరికి ఎంపీలు చేశారు. వాళ్ళ అబ్బాయి అప్రూవ్ అయ్యి వచ్చారు. జేసీ రెడ్డి గారు, ఇంకో ఎంపీ గారు, అల్లుడు గారు, వాళ్ళ తమ్ముడు గారు, ఆయన అప్రూవ్ అయ్యి పెద్ద ఇబ్బంది లేకుండా వచ్చారు. ఈవిడిని బలిపెట్టారు కేజ్రీవాల్ గారి కోసం. ఆ సింపతి ఎస్, కానీ ఆవిడ అహంకారం అని కేజ్రీవాల్ కోసమేనా, కేజ్రీవాల్ని, సిసోడియా గారిని వన్ షాట్ బట్ 2 బర్డ్స్ దొరికినాయి కాబట్టి మండి నడుస్తుందని వాళ్ళని టార్గెట్ చేసే ముఖ్య దాంట్లో ఈవిడ దొరికారు. అందువల్ల మై రిక్వెస్ట్, ఆవిడ మీద ఏమి కోపం లేదండి, కానీ ఆవిడ అరెస్ట్ అయినప్పుడు అంత సింపతి ప్రజల్లో రాలేదు. ఆవిడ ఉద్దేశం పిఆర్ఎస్ చేయలేదని, బట్ ప్రాక్టికల్గా ఎందుకనో వ్యవహార శైలి ఏంటో వారు దయచేసి ఎందుకు బతుకమ్మ అన్ని తీసుకొచ్చింది ఆవిడేనండి. యాక్చువల్గా బయటికి వారు ఆలోచించుకోవాలి, నిర్వహించుకోవాలి. ఐ డోంట్ హ్యావ్ నెగిటివ్, ఓన్లీ సజెషన్. అదే ఇక్కడ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ పక్కన పెడితే పార్టీ అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందేమో, మరి ఎక్కువ ఉండదని నా అభిప్రాయం. బీఆర్ఎస్కి నష్టం రాదా? బీఆర్ఎస్కి నష్టం 1% ఉంటుందేమో. ఆవిడకి కేసీఆర్ కూతురండి అయితే అవ్వచ్చండి. కేసీఆర్ గారు కూతుర్ని అరెస్ట్ చేస్తే రెస్పాన్స్ వచ్చిందా? ఇవాళ రేపొద్దున కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అంత రెస్పాన్స్ వస్తుందా? కేసీఆర్ గారిని టచ్ చేస్తే వస్తుంది. అండ్ ఆయన మీద నాకేం ప్రేమ లేదు, కుటుంబం గురించి నేను మాట్లాడట్లేదు, ఆర్ఎస్పెంట్ ఇచ్చినట్లేదు అట్లా. అందుకని మనిషికి చాలా తేడా ఉంటుందండి. ఎన్టీ రామారావు గారిని దింపేస్తే ఒకప్పుడు ఎంత భయంకర ఉద్యమం వచ్చింది. 85లో 95 అదే నేను 95లో ఎలాగ మొత్తం మీడియా అంతా ఏ విధంగా ఉంది. పైగా ఆ రోజు మన దాంట్లో సింపతి ఉంటుంది కదా లేడీస్కి, లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్ని తీసుకురావటం, ఇవన్నీ ప్రజాస్వామ్యం ఇవన్నీ తీసుకురావటం జరిగింది. అది వేరే సంగతి. అందువల్ల ప్రజల పర్సెప్షన్ కూడా మారుతుంది. బట్ కవిత గారి విషయంలో మాత్రం ఆవిడ పార్టీ ఎంతో పోరాడిస్తే తప్ప వేళ్ళు అనుకోవటం కష్టం అని చెప్పి నా అభిప్రాయం. అదే తీన్మార్ మల్లన్న గారు ఉన్నారనుకోండి, ఆయన చింతకాల నవీన్ గారు ఒక విషయం ఆలోచించుకోవాలి. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా రాజీనామా చేసి ఉంటారేమో అనుకోండి, చేసి ఉండాల్సింది కవిత గారు చేసినట్టు. సరే ఆయన ఇష్టం. కానీ మొన్న ఎన్నికల్లో 3 జిల్లాల నుంచి జరిగిన అంతకుముందు క్రితంసారి ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఆయన కూడా ఒకప్పుడు వామపక్షవాది, మంచివాడు, కాలేజీ యజమాని అయిన ఆయన మీద ఈయన ఓడిపోయారు. కోదండరామ్ గారికి 3వ ప్లేస్లో వచ్చింది, 2వ ప్లేస్లో మల్లన్న గారు ఉన్నారు. అవును, ఇట్స్ నాట్ ఎ ఆర్డినరీ ఇష్యూ. మల్లన్న ఆయన ఒక జర్నలిస్టు,
అది కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద ప్రవేశపెట్టిన అవును మల్లన్న క్యారెక్టర్ని అంకం రవి గారని ఆయనండి. అవును మొత్తం చాలా క్యారెక్టర్ ఫస్ట్ మల్లన్న క్యారెక్టర్. నా మీద కూడా చాలా జోకులు వేసి తెలంగాణ సమయంలో నన్ను కూడా ఆడిచ్చారు రవి గారు. అంటే వాళ్ళకే మంచి ఆమె వ్యక్తిగతమైన చాలా రెస్పెక్ట్ ఉంటుందండి నాకు. వారికి కూడా వ్యక్తిగతంగా విధానాల పరంగా ఉంటుంది వేరే సంగతి. కానీ తాడిత పీడిత వర్గం కోసం అంటే ఆయన ఒకసారి అదుపు తప్పుతున్నారు. తాడిత పీడిత వర్గం కోసం ఎవరు నిలబడ్డారు? ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే. నేను దండం దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో నాలాంటి వాడు కూడా చదువుకున్నాడంటే చరిత్ర కప్పిపెట్టబడిన మహాత్మా జ్యోతిబా పూలే కాళ్ళకి నమస్కారం అండి నేను చెప్తున్నాను. నేను నాకెవరో నాయకులు లేరు నాకు, కానీ నేను ఒక గొప్ప స్ఫూర్తి పొందిన నాయకుల్లో ఆయన ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్, అలాగే త్రిపునేని రామస్వామి చౌదరి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కంచాలి గారిని అడగని చెప్తారు వాళ్ళు. కానీ ఈయన ఒకసారి అదుపు తప్పి పక్క మాటల్లో తప్ప ఆయన బడుగు బలహీన వర్గాల కోసం చెప్తున్నారు 50% ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటి అనేది ఉంది. మరి బీజేపీ కూడా బండి సంజయ్ గారిని, తర్వాత ఏమో అరవింద్ గారిని, తర్వాత డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు చాలా సౌహృదయుడు ఆయన, వాళ్ళందరినీ ముందుకు పెట్టింది. అందువలన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల రాజకీయం అని అన్నగానే సామాజిక చైతన్య రాజకీయం ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయం అయిపోయింది. ఎట్లాంటి పోరాటం ఉండేదండి అభ్యుదయవాదం. తెలంగాణలో కూడా ఈ వాదం కాకుండా అభ్యుదయవాదంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అందుకని డెఫినెట్గా మల్లన్న గారి ఇంపాక్ట్ డెఫినెట్గా కొంత ఉంటుందని అభిప్రాయం. కవిత గారు నేనేమైనా తక్కువ చేశాను కాదు, ఆవిడ పోరాడి ఖచ్చితంగా ఉంటే కానీ నిలబడాలి తప్పితే అట్ ప్రజెంట్ కాంటెస్ట్లో మాత్రం కేసీఆర్ గారికి ఇవాళ ఎన్నికలు జరిగితే ఇవాళ నేను రేవంత్ తెలంగాణలో వాళ్ళ ఎన్నిక ఎందుకు డిలే చేస్తున్నారు? ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ జూబ్లీస్ అయితే ఉప ఎన్నిక ఖచ్చితము, ఖైరతాబాద్ కూడా చాలా తెలివిగా అజరుద్దీన్ గారిని ఇప్పుడు నెగ్గితే 3 సంవత్సరాలు ఉండేది, 6 సంవత్సరాలు ఉండే ఎమ్మెల్సీ కింద పంపించి దాంట్లో కోదండరామ్ గారిని ఇద్దరిని పంపిస్తున్నట్టున్నారు. అందువలన అక్కడ గోపీనాథ్ గారిని సతీమణి గారిని సింపతి ఓట్ ప్యాక్ట్ పేరు మీద బీఆర్ఎస్ దింపే అవకాశం ఉంది. నవీన్ గారిని దింపుదామని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుంది. ఇందులో బీజేపీ ఏంటనేది ఆలోచించాలి, ఎంఐఎం ఏంటనేది ఆలోచించాలి. ఇప్పుడు ఎంఐఎం ఓట్లు ఎవరికి వెళ్తే కాంగ్రెస్కి లాస్ట్ టైం కాంగ్రెస్కి వెళ్ళి ఎంఐఎం ఎవరు సపోర్ట్ చేస్తుంది? కేసీఆర్ గారికి మానసికంగా సపోర్ట్ కింద ఉండే అవకాశం ఉంది. ఈ రెండు వాళ్ళ సిచ్యుయేషన్. ఎంఐఎం కేసీఆర్కి సపోర్టా ఇప్పుడు? ఒకప్పుడు కేసీఆర్ గారికి ఆయన కాన్స్టిట్యున్సీలో తప్ప ఆయనకి ఓటేయమని చెప్పిన మిగతా చోట్ల చేసిన ప్రజలు మాత్రం రాహుల్ గాంధీ ఎక్కువ మైనార్టీలు రాహుల్ గాంధీ గారితో వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడానికి ఒక ముఖ్య కారణం కూడా అదండి. లేదా కామారెడ్డిలో మిగతా నెంబర్ ఆఫ్ మీరు చూసుకోండి అంటే. అందుకని మనం ఒక విశ్లేషణాత్మకంగా చూస్తే తెలంగాణ గ్రామాల్లో కూడా తిరిగినవాడిగా చూస్తే ఇవాళ ఎన్నికలు జరిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన అధికారంతో కానీ రేవంత్ రెడ్డి గారు డైనమిజం ఉందండి ఆయనలో. ఆయన చూస్తే ఒక డైనమిక్ క్యాండిడేట్ గుర్తుకొస్తారు. సో ఈ షూట్ దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ దాని మీద లేదా పాపులర్ స్కీమ్స్ మీద ఈ విధంగా రావాలి తప్పితే ఎన్నికలు జరిగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామాల్లో ఉండే పరిస్థితి ఉంది. దాన్ని కవర్ చేసుకుని ఎలా వస్తారో తెలియదు, అది ఇంకా టైం ఉందండి. అందుకని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారనే వార్త ఉంది. ఇవాళ కేసీఆర్ గారికి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఆయన తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి అప్పగించే పని చేశారేమని అనిపిస్తుంది. ఈటల రాజేందర్ గారిని దమ్మున్నాడు, వామపక్ష యోధుడు, ఒక కలేజా ఉన్న వ్యక్తిని ఆయన ఎట్టి పరిస్థితున్న మైండ్ సెట్, ఆయన వామపక్ష పోరాటానికి ఐడియాలజికల్ సిద్ధాంతానికి భావజాలం అదే ఎక్కడున్నా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆర్య సనాతనవాదంలో ఆయన వెళ్ళి ఏ రోజన్నా ఆ గుజరాతీ వ్యాపారం గుజరాత్ వాళ్ళ దగ్గర చెప్పులు పట్టుకుని కనపడతా ఉంటాడా? జరగదు. దట్ ఈస్ ఈటల దమ్మున్నాడండి ఇవాళ. కానీ ఆయన్ని నానా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి కాంగ్రెస్కి వెళ్తే బలోపాతం అవుతుంది అనుకుని ఇక వాషింగ్ పౌడర్ నిర్మాణ తప్పని పరిస్థితుల్లో ఆయన్ని బీజేపీ పంపించి ఏర్పాటు చేసినట్టు ఆ తెలివంతా వాడారు కదా కేసీఆర్ గారు అనే వాదన వచ్చింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోషమ్మని కొడితే పోషణ కొట్టి ఒక జోకోవడం తెలంగాణలో, అట్లాగే తాడిని పొడుగోడు కొడితే పొడుగోడు పోషం కొట్టిందని. అలాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి కేసీఆర్ గారి కేసుని తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి తెలంగాణలో స్థానం లేకుండా కేసీఆర్ గారు తీర్మానం చేశారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు. అంటే స్థానికంగా కనుక రాష్ట్ర ప్రభుత్వం అనకుండా సిబిఐ రాకూడదు, ఎక్సెప్ట్ మల్టీ స్టేట్లో ఉన్న స్కామ్స్ కానీ కోర్టు కానీ ఇస్తే తప్ప. అట్లాంటిది రాష్ట్రం యొక్క అధికారం ప్రెరోగేటివ్, దాన్ని వాళ్ళు తీసేసి
కేసీఆర్ గారి మీద సిబిఐ పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ గారు సిబిఐ అంటే ఎలా పనిచేస్తుంది అంటే అద్భుతమైన మెరికల్ వంటిలో ఉండాలని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఎవరి చేతిలో పనిచేస్తున్నది? కేంద్రంలో ఉన్న అదానీ గారా లేదా వాళ్ళ చేతిలో అనే ఆరోపణలు ఉన్నాయి. ఫర్ ఇట్ ఇస్ టు డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ వాళ్ళ చేతిలో పెట్టారు. నేను చెప్పేది సునిశ్చితంగా ఆలోచించండి మీరు. వెంకట గారు అర్థం ఉంది కదా? అవును. అంటే ఏంటి, కేసీఆర్ గారు వెళ్ళి ఇప్పుడు బీజేపీ చేతిలో బతిమాలుకోవాలి. ఎంత తెలివిగా ప్రయోగించారని అంటే రెండో శక్తులు ఉండాలి. మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మన ద్రవిడనాడులో ప్రాంతీయ పార్టీలు ఉండి తీరాలి. అది కేసీఆర్ గారు అనుకో దాన్ని అవసర సిస్టం చేయడానికి చూసే చర్యలు వ్యతిరేకింది. కేసీఆర్ గారి మీద నాకు అభ్యంతరం ఉంది. ఒకే తెలుగు బిడ్డల కడుపును పుట్టిన వాళ్ళని ఆయన అభ్యంతర పద్యాలను చూసిన గుండె గాయపడింది. అయినా సరే నేను చెప్తున్నానండి, ఇవాళ తెలంగాణలో కూడా ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ఉండి తీరాల్సిందే. తమ ప్రాంత అస్తిత్వం కోసం, తెలుగు జాతి కోసం డెఫినెట్గా అక్కడ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీలు అయితే బలపడుతున్న పరిస్థితి లేదండి. వాళ్ళు దాన్ని తీసుకొచ్చి వాళ్ళ జాతీయ పార్టీలోనే కుమ్ముకు చేసే ఇది బలవంతాన్ని నెట్టేసే పరిస్థితి కనపడతా ఉంది. ఢిల్లీ పాదశాల దగ్గరికో, ఢిల్లీ రాణి సాహెబాల దగ్గరికి వెళ్ళి మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ కోసం కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా? ఇవాళ బీజేపీ ఏంటంటే నాకు అర్థం, రాష్ట్రంలో ఎవరు ఉండాలనేది బీజేపీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రుల శాఖ హిందీలో డిక్లేర్ చేస్తుంది. ఇక్కడ ప్రెరగేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ప్రెరగేటివ్ ఆఫ్ ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఉండాల్సింది ఢిల్లీలోంచి చేస్తుంది. అందువల్ల వెరీ క్లియర్గా చెప్తున్నానండి, ఇవాళ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీ వచ్చినా ఆనందిస్తాం. కానీ దయచేసి వారికి చెప్తున్నాను, ఇవాళకి వస్తే గుజరాతీ మార్వాడీలు అని చెప్పను, కానీ గుమా వ్యాపారుల యొక్క దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టండి. మల్లన్న గారు తోటి కోస్తా తెలంగాణ రాయలసీమ ఎలా ఉందో ఒక మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలు తీసుకుని ముందుకు వెళ్ళమని చెప్పి నేను మల్లన్న గారిని, వారి సహచరుల్ని, ఈజ్ నాట్ ఎలోన్ అండి అందుకని అందరిని నేను కోరుతా ఉన్నాను, పాజిటివ్గా అందరం కలిసి తెలుగు జాతి అన్యాయాన్ని సింగరేణి కొంగు బంగారమైన సింగరేణిని, తెలంగాణ కొంగు సింగరేణిని గుమా వ్యాపారులు పనిచేసేటట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తెలుగు మీ కరీంనగర్లో, మీ వరంగల్లో, మన వరంగల్లో, మన కరీంనగర్లో, మన శ్రీకాకుళంలో మన అందరి దగ్గర చేసి ఆత్మత్యాగాలు చేసిన దాన్ని కాపాడకుండా చూడమని చెప్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.